అందరికీ హాయ్ అండి. నేను మీ వసంత. నేను ఈరోజు లంగా ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను. యూనిఫామ్ లంగా అండి, చిన్నపిల్లలది. ముందుగా క్లాత్ని ఇలా వేసుకొని ఆది లంగా తీసుకొని ఇలా వేసుకోవాలండి. ఇలా చూడండి, పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఆ తర్వాత దాని కింద పన్నా ఎంత పొడవు ఉందో అంత పట్టేసుకొని దానికి ఈక్వల్గా కట్ చేసేసుకొని ఇట్లా 4 లేయర్స్గా మడత పెట్టేసుకొని ఆ తర్వాత ఆది లంగాన్ని కూడా 2 మడతలు వేసి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోగానే చూడండి కరెక్ట్గా ఉంది. ఆ తర్వాత కింద మడవడానికి 2 ఇంచులు మార్క్ వేసుకోండి. ఆ తర్వాత బాడీ కుట్టిన దగ్గర నుంచి కింద లంగా పొడవు వరకు పట్టేసుకొని ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ వేసుకోండి. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసేసుకోండి. మిడిల్లో కచా వేసుకోండి. ఆ కచా తర్వాత యూజ్ అవుతుంది. ఇలా చూడండి, బాడీ ఎలా పట్టేసుకోవాలో చూస్తాను. మెజర్మెంటు ఆది లంగాని నీట్గా పర్ఫెక్ట్గా ఎక్కడ ముడతలు లేకుండా సరి చేసుకొని అది ఎంత ఉందనేది సంకలు పట్టేసుకొని వెడల్పు తీసుకోండి. అది ఎంత వెడల్పు ఉంటే అంతకి కట్ చేసేసుకోండి. ఆ తర్వాత 4 ఇంచెస్ మెడ పెట్టానండి. 4 ఇంచులు మెడ తీసేసుకొని రౌండ్ పెట్టాను. మెడ వచ్చేసి 2 ఇంచులు పెట్టాను. సంఖ భాగం వచ్చేసి 4.5 ఇంచులు పెట్టాను. ఈ విధంగా మార్క్ వేసుకొని, ఈ వీడియోలో చూపించిన విధంగా మార్క్ వేసేసుకొని దాన్ని నీట్గా పర్ఫెక్ట్గా ఆ తర్వాత కట్ చేసుకోవాలి. పొడవు ఎంత ఉందో బాడీ పొడవుని తీసుకోవాలి. అది ఎంత ఉంటే అంత. నాకైతే 12 వచ్చిందండి. 12 పట్టేసుకుంటున్నాను. సో మార్క్ వేసుకొని దాన్ని కట్ చేసేసుకుంటాను. బాడీ అనేది ఇలా ఉంది కదండి. వెనకాల ఉక్స్కి కాజా పట్టీల కోసం నేను 2 పీసులు అనేటివి తీసుకుంటున్నాను. నేను 2 లంగాలు కట్ చేశానండి, కానీ మీకు ఒక్క లంగా కుట్టి చూపిస్తాను. తర్వాత నేను ఒక బాడీ పార్ట్ని ఓపెన్స్గా మిడిల్కి కట్ చేసుకొని ఆ తర్వాత చివర్లో దాన్ని ఇలా చూడండి, నేను ఈ వీడియోలో ఎలా అయితే మడిచి కుడుతున్నానో మీరు కూడా అలానే కొంచెం తీసుకొని 1/2 ఇంచునే మడిచి కుట్టేసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే కుచ్చు వచ్చేస్తుందండి. 1/2 ఇంచు మాత్రమే, 1/2 ఇంచులోనే మడిచి కుట్టుకోవాలి. ఇలా వస్తుందండి. వెనకాల మనం బ్లౌజ్కి ఎలాగైతే వేసుకుంటామో కాజా పట్టి ఉక్స్ పట్టి, అలానే రాని వాళ్ళైతే ఈ వీడియోలో చూడండి. బ్యాక్ పార్ట్ పైన పెట్టేసి దాన్ని మళ్ళీ ఇంకొక కుట్టు వేసి మడిచి కుట్టుకోవాలి. ఈ విధంగా ఎక్కడ కుట్లు అనేది లేకుండా లోపలికి మడిచేసుకొని కుట్టేసుకోవాలి. సేమ్ అటువైపు కూడా అలానే కాజా పట్టి అనేది కుట్టేసుకోవాలి. చూడండి, బాడీ తయారైపోయింది. బాడీ ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను కదా. మధ్యలోన మిడిల్కి పట్టేసుకొని కుట్టు వేసేసుకోండి. ఎందుకంటే మనం లంగాని అటాచ్ చేసేటప్పుడు అలా రాదన్నమాట. ఇప్పుడు టక్స్ వేసుకోండి. రెండు వైపులా వేసుకోవాలండి టక్స్. వెనక వేసుకోవాలి, ముందు వేసుకోవాలి. అలా అయితేనే ఆ లంగా అనేది లుక్ అనేది వస్తుంది, బాగా కూర్చుంటుంది అనమాట నడుము దగ్గరంతా. చూడండి, ఇలా వస్తుంది బాడీ అనేది. మిడిల్కి కచాలు వేసుకోండి. మనకి కింద లంగా కూర్చోబెట్టేటప్పుడు ఆ కచా అనేది యూజ్ అవుతుంది అనమాట.
ఇప్పుడు నేను లంగా పార్ట్ అనేది తీసుకున్నాను. కింద 2 ఇంచులు మడవడానికని వదులుకున్నాం కదా, మార్క్ వేసుకున్నాం కదా, దాన్ని మడిచి కుట్టేసుకోవాలి. రెండు పార్ట్స్ని కుట్టుకున్న తర్వాత కుచ్చు అనేది ఏ విధంగా పెట్టాలో మీకు చూపిస్తాను నేను. మనం ఎక్కడైతే కచా వేసుకొని ఉంటామో ఆ కచా దగ్గరే లంగాకి వేసుకున్న కచాని పెట్టి ఒక పిన్ను కానీ నీడిల్ కానీ కుచ్చుకోండి. ఎందుకంటే ఇది కొత్త వారి కోసం చెప్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి మొత్తం క్లాత్ అంతా అక్కడికి వచ్చేసరికి కుచ్చు అయిపోవాలి. నీట్గా చూడండి, స్టెప్ బై స్టెప్ ఒక్క సేమ్ ఉండాలండి కుచ్చులన్నీ. చూడండి నేను ఎలా అయితే పెడుతున్నానో మీరు కూడా అలానే పెట్టేసుకోండి. నేను 2 ఇంచులు అలా పెడుతున్నాను కుచ్చుని. పర్ఫెక్ట్గా క్లాత్ అనేది నాకు అక్కడికి సరిపోయింది. రెండు వైపులా ఇలానే క్లాత్ అనేది పెట్టేసుకొని చూడండి. డబల్ స్టిచ్ అనేది ఇప్పుడే వేసేసుకోండి. మొత్తం లహంగా కుట్టిన తర్వాత అంటే కుదరదు. చూడండి సైడ్ కుట్లండి. నేను 1 ఇంచు వదిలేసుకొని మొత్తం సైడ్ కుట్లన్నీ పట్టేసి వేసేస్తున్నాను. రెండు వైపులా అలాగే వేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి. ఇప్పుడు సైజు మెజర్మెంట్ తీసుకోవాలి. ఆదికి మనం కుట్టిన కొత్త దానికి ఎంత ఉందనేది చూసుకోవాలి. కరెక్ట్గా ఉందంటే ఇంకొక స్టిచ్ అనేది దాని మీదే వేసేసుకోవాలి. లేదు కొంచెం తక్కువ ఉందంటే ఇంకొక అటుగా ఇటుగా కొంచెం ముందుకు వేసుకోవాలి. ఇదిగోండి స్కూల్ యూనిఫామ్ లంగా తయారైంది. చూడండి ఎలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.